ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం 3 ఈ సైజ్ మామిడికాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత పైన చెక్కు తీసుకోవాలి. చూడండి, చెక్కు తీసుకున్నాక వీటిని తురుముకోవాలి, సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న మామిడికాయ గుజ్జు టీ గ్లాస్తో 3.5 గ్లాసులు వచ్చేసింది. అదే గ్లాస్తో ఇది అరగంట పాటు ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న ఆవపొడి అండి. సగం కంటే ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే కారం పొడి వచ్చేసి ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫుల్కి కొద్దిగా తక్కువగా తీసుకుంటున్నాను కారం పొడి. ఒక గ్లాసు పైన ఇంకో గ్లాస్లో తక్కువ, కొద్దిగా తక్కువ. నెక్స్ట్ ఉప్పు వచ్చేసి కంప్లీట్ ఫుల్గా తీసుకుంటున్నాను. పైన కూడా వేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. దానికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ వచ్చేసి మనము సాంబార్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో 10 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. పచ్చళ్ళు కలుపుకోవడానికి ఎప్పుడైనా సరే ఇలా పెద్ద గిన్నెలో కలుపుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చల్లార్చుకున్న ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీని తర్వాత మనము తురుము ఉంది కదా, మామిడికాయ తురుము, అది కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10-15 అట్లా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని కూడా కలిపేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఏం కనపడదండి. ఎప్పుడైనా పచ్చళ్ళు కలిపిన రోజు ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది ఏమీ తెలియదు, తర్వాతి రోజు తెలుస్తుంది. చూడండి, నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చింది అంటే మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉన్నట్లయితే ఇంకాస్త ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని చల్లార్చుకున్నాక వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఈ గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 20 డేస్ 1 మంత్ దాకా నిల్వ ఉంటాయి. అదే బయట పెట్టుకున్నట్లయితే 15 డేస్ వరకు ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తురుము పచ్చడి రెడీ అయిపోయింది.